Next decimals. Next chapter decimals. Okay, decimals. So here we are using decimal point. Okay, number division with a dot, number division with a dot, it is called decimals. Okay, 3, 4, 5, 7, 9 ఇది ఒక నెంబర్. దీన్ని ఒక డాట్ తో సెపరేట్ గా డివైడ్ చేస్తే అంటే సెపరేట్ పార్ట్స్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ డెసిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాట్ పెట్టు. ఓకే, దిస్ ఈస్ డెసిమల్ నెంబర్. దిస్ ఈస్ కాల్డ్ డెసిమల్ నెంబర్. ఓకే, ఈ డెసిమల్ నెంబర్ దిస్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్, దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. అండ్ డెసిమల్ పాయింట్ బిఫోర్ పార్ట్ అంటే డెసిమల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేది హోల్ పార్ట్. డెసిమల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేది హోల్ పార్ట్. డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ లో ఉండేదంతా కూడా డెసిమల్ పార్ట్. డెసిమల్ పార్ట్. ఓకే చూడండి, యు అండర్స్టాండ్? దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ బిఫోర్ టోటల్ నెంబర్. డెసిమల్ పాయింట్ కి ముందు ఏ నెంబర్ అయితే ఉంటుందో ద టోటల్ నెంబర్ ఇస్ కాల్డ్ హోల్ పార్ట్. టోటల్ నెంబర్ ఇస్ కాల్డ్ హోల్ పార్ట్. అండ్ డెసిమల్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ ఇస్ కాల్డ్ డెసిమల్ పార్ట్. ఓకే, డెసిమల్ పార్ట్, హోల్ పార్ట్, డెసిమల్ పార్ట్, డెసిమల్ పాయింట్. దిస్ డాట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. ఓకే, డెసిమల్ పాయింట్ అసలు డెసిమల్స్ ఎలా వస్తాయంటే కమింగ్ ఫ్రమ్ డివిజన్స్. డివిజన్స్ లో వస్తాయి. ఎలా వస్తాయి చూడండి. 6/5 దీన్ని డివిజన్ చేయాలంటే ఏం చేస్తాము? 5, 6, 5 1s 5, 1. మనం ఏం చేసాము? 1 రిమైండర్గా పెట్టాము, కానీ మనకి డెసిమల్స్ కావాలంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే దీని మీనింగ్ ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, హౌ మెనీ టైమ్స్ గోయింగ్? 5 2s 10. రిమైండర్ 0 వచ్చిన చేసుకుంటూ పోయినప్పుడు డెసిమల్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ 1.2. 1.2 6/5 కి ఆన్సర్ ఏంటంటే 1.2. 1.2 is the decimal number. 1.2 is the decimal number. ఓకే చూడండి, మనకి డెసిమల్స్ ఎక్కడ వచ్చేస్తుంది? డివిజన్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే చూడండి, now you understand 3 parts. Before decimal point the total number is called whole part. After decimal point number is called అంటే రైట్ సైడ్ డెసిమల్ పార్ట్. దిస్ పాయింట్ is called decimal point. ఓకే చూడండి, in this decimals మీకు నార్మల్ ప్లేస్ వాల్యూస్ తెలుసు, 1s, 10s, 100s, 1000, 10,000. బట్ ఇన్ డెసిమల్ నెంబర్ డిఫరెంట్ ప్లేస్ వాల్యూస్ ఆర్ దేర్. సీ 5327.62163163 ఉంది. చూడండి, ఇది డెసిమల్ పాయింట్ కదా. డెసిమల్ పాయింట్ కి బిఫోర్ అంటే డెసిమల్ పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో అంటే హోల్ నెంబర్స్ లో ఉండే ప్లేస్ వాల్యూస్ ఇస్ ద ఈక్వల్ టు నార్మల్ ప్లేస్ వాల్యూస్. అంటే 1s, 10s, 100s, 1000s, 10,000s, lakhs, 10 lakhs, crore, 10 crore also. ఓకే, ఇవి నార్మల్ ప్లేస్ వాల్యూస్. డెసిమల్ పాయింట్స్ బిఫోర్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉండే నెంబర్ ప్లేస్ వాల్యూస్ చెప్పంటే ఫస్ట్ డిజిట్ 1s, 10s, 100s, 1000, 10,000, lakhs. బట్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ లో ఉండేవి ఫస్ట్ ప్లేస్ నో వన్స్. అంటే పాయింట్ ఆఫ్టర్ వన్స్ ఉండదు. పాయింట్ ఆఫ్టర్ ప్లేస్ వాల్యూస్ లో వన్స్ ఉండదు. 10th నాట్ 10s. th పలుకుతాం కదా. 10s దట్ మీన్స్ 1/10 అంటాం. దిస్ ప్లేస్ వాల్యూ 1/10. ఇలాంటి ఇంటూ 1 ఇంటూ 10. 10s అంటే ఇంటూ 10 చేస్తాం. 100s అంటే ఇంటూ 100 చేస్తాం. 1000 అంటే ఇంటూ 1000 చేస్తాం కదా. ఏ రివర్స్ అన్నమాట. ఇక్కడ డివిజన్ అంటే ఫస్ట్ ప్లేస్ 10s means 1/10. This is 100th. This is 100s. This is 100s. ఓకే, ఇక్కడ th పలుకుతాం. 100s. This means 1/100. 10th అంటే 1/10. 100th అంటే 1/100. నెక్స్ట్ 1000th అంటే 1/1000. నెక్స్ట్ 10,000. ఓకే, అలా మనం డెసిమల్స్ వాల్యూస్ చెప్తాం అన్నమాట. సో ఇవ్వండి కదా, ఫస్ట్ పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్ వాల్యూ 1/10, నెక్స్ట్ 1/100, నెక్స్ట్ 1/1000, నెక్స్ట్ 1/10,000. ఓకే, బట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ చేస్తాం.
6 by 10, 100 place 2 unit 2 by 100, 1000 unit 1 by 1000, okay, 1 by 10,000 1 by 10,000 అనుకుందాం, ఓకే 6 కావాలి. బట్ సేమ్ ఇది డెసిమల్స్ లో ఏమవుతుందంటే 0.6, 0.02, ఇక్కడ ఒక 0 ఇంక్రీజ్ అవుతుంది. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ నో జీరోస్, పాయింట్ ఆఫ్టర్ నో జీరోస్, బట్ పాయింట్ ఆఫ్టర్ 1 0, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 zeros వస్తుంది, ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 3 zeros వస్తుంది. What is that? 6 6. ఓకే చిన్న పాయింట్ బిఫోర్ ఉండే నెంబర్స్ మనం నార్మల్ ప్లేస్ వాల్యూస్ ఏవో సేమ్ ఉంటాయి. బట్ యూ లెర్న్ కీప్ ఇన్ మైండ్ పాయింట్ ఆఫ్టర్ డెసిమల్స్ ఉన్నాయి కదా, డెసిమల్ పార్ట్ ఉంది కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ ఇస్ టెన్త్స్, నాట్ వన్స్, నాట్ 1th, స్టార్టింగ్ ఫ్రమ్ 10th, దట్ మీన్స్ 1 by 10. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ బై 10 అవుతుంది. 6 బట్టి 6 by 10. నెక్స్ట్ సెకండ్ 100th 2 by 100, 1000th 1 by 1000, 10,000th 6 by 10,000. ఇవి ఫ్రాక్షన్స్. బట్ డెసిమల్స్ లో 0.6 బికాస్ డినామినేటర్ 10 ఉంది కాబట్టి పాయింట్ బిఫోర్ దిస్ నెంబర్ 1 digit బిఫోర్ పాయింట్ క్యూబ్. ఓకే నెక్స్ట్ 2.100 ఇది ఎలా డెసిమల్స్ లో వస్తాం అది కూడా చెప్తాను. ఓకే చలో చూడండి సార్, దిస్ ఈస్ అబౌట్ డెసిమల్స్. ఓకే డెసిమల్స్ లో ఎడిషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే నేను నేర్చుకుంటాం డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ అన్నీ నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాం చూడండి. ఓకే డెసిమల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ ఎలా చూడండి. ఎగ్జాంపుల్ చూడండి 6 by 100. చిల్డ్రన్ ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సీ ద డినామినేటర్, how many zeros are there? 2 zeros కదా. ఓకే ఫస్ట్ see this numerator is 6, right here numerator, ఇక్కడ numerator ఎంత ఉంటే అంత రాశారు. numerator ఎంత ఉంది 6 ఉంది. ఈ denominator 100 means how many zeros? 2 zeros కాబట్టి ఈ ఇక్కడ నుంచి 2 digits బిఫోర్ పాయింట్ పెట్టాలి. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ నుంచి 2 digits కౌంట్ చేసి పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఎన్ని digits ఉన్నాయి మనకి 1, మరి 2 digits అంటే చేయాలి 0 పెట్టుకోవాలి, 2 digits are before key point. Okay, that is 0.06, 0.06. Okay, you 2 zeros are 2 digits before point పెట్టాలి. 2 digits before point పెట్టాలని మనకు ఓన్లీ 1 digit ఏ ఉంటుంది. సో సెకండ్ డిజిట్ లేదు కాబట్టి సెకండ్ డిజిట్ 0 పెట్టుకుంటున్నాం, పాయింట్ పెట్టుకొని 0.06 ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, ఫ్రమ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. మరి ఇది ఎలా వస్తుందంటే డైరెక్ట్ ఇలా రాయొచ్చు. ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, దీన్ని డివిజన్ చేయాలి. 6 ని 100 తో డివిజన్ చేయాలి. ఫస్ట్ 600 6 లో 100 పోతుందా కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాము. దట్ మీన్స్ హియర్ రైట్ 0 అగైన్ గోయింగ్ అప్ నో పోల్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకుంటాము, ఇక్కడ 0 పెట్టుకుంటాము. 100 6 600. ఓకే 0.06. ఓకే దిస్ ఇస్ డివిజన్ ప్రాసెస్, దిస్ ఇస్ డైరెక్ట్ ప్రాసెస్. డైరెక్ట్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే సి 3756 by 10. Okay, దీన్ని see this is fractions convert into decimals. First ఏం చేయాలి, write the numerator 3756. next denominator లో ఎన్ని zeros ఉన్నాయి చూడండి, only 1 zero. so 1 digit before keep the point from right side నుంచి 1 digit before point పెట్టాలి. ఎందుకు మన denominator లో only 1 zero ఉంటుంది. 1 digit ఎక్కడ ఉంది 3756 375.6. చిన్న ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనం డెసిమల్స్ ని చదివేటప్పుడు పాయింట్ బిఫోర్ ఉండే నెంబర్ని హోల్ పాయింట్ కాబట్టి టోటల్ నెంబర్గా చదవాలి, పాయింట్ ఆఫ్టర్ నెంబర్ని డివైడ్గా చదవాలి, అంటే డిజిట్స్ వేరువేరుగా చదవాలి. దట్ మీన్స్ 37.635 ఇలా చదవాలి. ఓకే 37.635 చదవకూడదు, లేదా 37.635 కూడా చదవకూడదు. ఓకే 37.635. ఓకే పాయింట్ బిఫోర్ గూగుల్ చదవాలి, పాయింట్ ఆఫ్టర్ వీడియోగా చదవాలి. ఓకే చదవండి సార్. ఓకే లాస్ట్ ఇక్కడ 375.6 ఫ్రాక్షన్స్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్. నెక్స్ట్ 32 by 10,000. See, first write the numerator 32. In denominator how many zeros? 4 zeros. From right side నుంచి
4 డిజిట్స్ బిఫోర్ అంటే 4 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 మిగతా జీరోస్ పెట్టుకోవాలి 3 4 పాయింట్ బిఫోర్ జీరో పెట్టుకోవాలి జస్ట్ సింపుల్. ఓకే దట్ మీన్స్ 0.0032 0.0032. ఓకే చూడండి అర్థమైంది కదా 6 వాల్యూ ఫ్రాక్షన్స్ ని ఎలా డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలి. నౌ డెసిమల్స్ కన్వర్ట్ టు ఫ్రాక్షన్స్ చూడండి 6.432 6.432 very easy. First remove this decimal point, write the total number. Remove the decimal point. Decimal point తీసేయండి మొత్తం ఏమవుతుంది 6432 by point after, see point after not before, point after how many digits there 1 2 3 digits means 3 zeros 3 digits అంటే ఏంటి 3 zeros ఏ నెంబర్ లో ఉంటాయి 3 zeros 1000 లో ఉంటాయి కాబట్టి 1 2 3 zeros 1000. ఇక్కడ మనకి 3 zeros 2000 లో ఉంటాయి బట్ మనం తీసుకునే నెంబర్స్ అయితే టెన్స్ హండ్రెడ్స్ మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ వాల్యూస్ ఏంటి చెప్పుకున్న ప్లేస్ వాల్యూస్ 10th 100th 1000th కాబట్టి మనం ఓన్లీ 1000 తీసుకున్నాం 3 zeros అంటే 1000 తీసుకుంటాం. ఓకే సార్ we మన ప్లేస్ వాల్యూస్ బట్టి తీసుకున్నాం. ఓకే now see this is the decimals converted into fraction. ఎలా రాసాము just remove the point, write the total number 6432 by point after how many digits there 1 2 3 zeros అంటే 1000 అని అర్థం 3 zeros అంటే 1000. ఓకే నెక్స్ట్ 0.410 by sorry decimals converted into fraction. Okay see remove the decimal point, write the total number అని చెప్పాను 0410 అంటాం. ఓకే దీనికి మనం 0410 చదివితే మీనింగ్ ఉంటుంది. ఓకే నెంబర్ మొత్తం 0 ఉంటే వాల్యూ ఉంటుంది కాబట్టి ప్లస్ రిమూవ్ ద 0 410 by point after how many zeros 1 2 3 zeros అంటే 1000 3 zeros అంటే 1000. నెక్స్ట్ 2.1 means remove the point 21 by point after how many digits only 1 that means 10 అంటే 10 10 అంటే 10. ఓకే చిన్న you understand good 0.0004 దీని ఎలా రాస్తాం సేమ్ just remove the point 4 zeros 4 కదా 00004 but మనకి before number zeros no need just 4 by point after how many digits 1 2 3 4 then 10,000 4 zeros కదా that means 10,000. okay children do you understand మనకి fractions converted into decimals converted into fractions. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని డిజిట్స్ ఉంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటే ఎన్ని జీరోస్ తీసుకుంటాం. ఓకే ఇక్కడ డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటే ఫ్రమ్ రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఉంటే పాయింట్ పెట్టాలి. డిజిట్స్ లేకపోతే కీప్ ద జీరోస్ రాయాలి. ఓకే చిన్న దిస్ టు ప్రాసెస్. నౌ సీ keep you understand now we are discussing workbook చూడండి open your workbook page number 28 చూడండి. first circle the decimal part and tick the whole part in each of the following. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ ఇచ్చారు. ఆ డెసిమల్స్ లో ఏం చేయాలి సర్కిల్ ద డెసిమల్ పార్ట్ కి సర్కిల్ చేయాలి హోల్ పార్ట్ కి టిక్ వేయాలి. see the first one 45.308 see children this is decimal point. దీంట్లో డెసిమల్ పార్ట్ ఏది హోల్ పార్ట్ ఏది ఇందులో డెసిమల్ పార్ట్ ఏది హోల్ పార్ట్ ఏది see పాయింట్ బిఫోర్ ఉండేది హోల్ పార్ట్ సో టిక్ పాయింట్ ఆఫ్టర్ ఉండే టోటల్ డెసిమల్ పార్ట్ కాబట్టి డెసిమల్ పార్ట్ కౌంట్ చేయాలి. ఓకే చిల్డ్రన్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్స్ 71.539 see నేను ఎలా చదువుతున్నా చూడండి 71.539 నాట్ 539. ఓకే దిస్ ఇస్ హోల్ పార్ట్ ఏది పాయింట్ బిఫోర్ ఉండేది హోల్ పార్ట్
పాయింట్ అవుట్ ఉండేది డెసిమల్ గా ఓకే ఓకే చలో కంప్లీట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డెసిమల్స్ రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డెసిమల్స్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్ డెసిమల్స్ లో రాయాలి సి 7000 ఇచ్చిన 10th అంటే 1/10 100th అంటే 1/100 1000th అంటే 1/1000 ఇది మనం చూద్దాం now first one 7/10,000 7/10,000 7/10,000 means 7/10,000 7/10,000 okay that means decimals ఎలా రాస్తాము denominator చెప్పాను ఫస్ట్ రైట్ అండ్ న్యూమరేటర్ denominator లో 4 zeros ఉన్నాయి కాబట్టి 4 digits before point మరి ఇక్కడ 4 digits ఉన్నాయా లేవు 1 2 3 4 okay point 0.0007 0.0007 okay yes next 5000 1000 అంటే 1/1000 కదా ఇక్కడ 5 అన్నారు కాబట్టి 5/1000 రాస్తాం 5/1000 కాబట్టి 5/1000 means 5 how many zeros 3 zeros right 3 digits before key point 1 2 3 point 0 next 300th th pronunciation వచ్చినప్పుడు బై రాయాలి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ వచ్చినప్పుడు ఇంటూ రాస్తాము 10th 100th 1000th వచ్చినప్పుడు బై రాస్తాము ఓకే 300th means 3/100 3/100 means see how many zeros 2 zeros 1 2 2 is okay children very easy understand okay బాగా అర్థం చేసుకుందాం జస్ట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నా ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నా అనుకుంటాం అంతే నెక్స్ట్ 2 10s కాబట్టి బై 10 అవుతుంది సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 1 0 కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ పెడతాం ఇక్కడ 1 డిజిట్ సో పాయింట్ 0 మరి ఇక్కడ 0 ఎందుకు పెట్టుకుంటున్నామంటే పాయింట్ 2 అని చదవలేము జస్ట్ పాయింట్ 1 ఏం చెప్పలేము కాబట్టి మనం రీడింగ్ కోసం ఏం చేస్తాము 0.1 అంటే ఏ డిజిట్ లేకుండా అలా వదిలేయకూడదు కాబట్టి ప్లస్ ఇక్కడ 0 0.2 అంటే 0 టైమ్స్ ఓకే చిల్డ్రన్ యు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద కన్వర్షన్ ఓకే నెక్స్ట్ fill in the blanks చూడండి see children fill in the blanks first one చూడండి the place 10 times smaller than the tens place the place 10 times smaller than the tens place tens place కంటే 10 times తక్కువ ఉండాలంట ఓకే దట్ మీన్స్ 0.1 ఇంకో 1/10 కదా 10 times తక్కువ అంటే ఏంటి 10 times ఎక్కువ అంటే ఇంటూ 10 చేస్తాం 10 times తక్కువ అంటే ఏం చేస్తాము డివిజన్ చేస్తాం కాబట్టి 0.1 అవుతుంది దట్ మీన్స్ 1/10 అంటే ఎంత 0.1 నెక్స్ట్ సెకండ్ వన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ 328.467 okay see the place value of 6 328.467 లో 6 place value ఎంత 6 place value ఎంత పాయింట్ ఆఫ్టర్ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా వన్స్ నో ఈ సైడ్ వన్స్ ఉంటుంది కదా 10th 100th 1000th so this place value is 100 అని రాయొచ్చు లేదా 6/100 అని రాయొచ్చు 100 okay 6/100 అని రాయొచ్చు 100 అని కూడా రాయొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ the place 100 times smaller than the ones place is 0.01 ఇందాక వన్స్ స్మాలర్ అంటే టెన్స్ స్మాలర్ అంటే ఏం చేసాము 0.1 ఇప్పుడు హండ్రెడ్స్ కాబట్టి 0.01 అవుతుంది నెక్స్ట్ ద ప్లేస్ 1000 times smaller than the tens place 0.001 నెక్స్ట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ ద గివెన్ నెంబర్ 7 ఏ ప్లేస్లో చూడండి 10th 100th 1000th నెక్స్ట్ when you divide 1/10 into 10 equal parts you get 1/10 10 equal parts okay 10 ని 1 ని 10 equal parts అని చేస్తే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 0.1 అవుతుంది ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 0.1 అవుతుంది okay the answer is 0.1 next eighth one when you
divide 100 into 10 equal parts, we can get 0.01. 0.01. Okay children, these are the fill in the blanks. Okay, so the workbook page number 28 complete. Okay.